ఈ రవితేజది 'మిస్టర్ బచ్చన్' అట్లాగే ఆహ్, 'డబుల్ స్మార్ట్' ఈ 2 సినిమాలు చూసి కాస్త హెడేక్‌లో ఉన్న నాకు మంచి రిలీఫ్ ఇచ్చింది 'ఆయి' మూవీ. ఈ మూవీ ఒక చిన్న లవ్ స్టోరీ. లాస్ట్‌లో కొంచెం ఇంట్రెస్టింగ్ ట్విస్ట్, సెంటిమెంట్, ఎమోషన్ ఇదంతా వర్కౌట్ అయింది లాస్ట్‌లో. బేసిక్‌గా ఒక లవ్ స్టోరీ విత్ ఏ గోదావరి ఈస్ట్ గోదావరి బ్యాక్‌గ్రౌండ్ కామెడీ, ఫ్రెండ్స్ మధ్య బాండ్, కామెడీ ఇదంతా కూడా చాలా చిన్న సినిమా, చిన్న లైన్‌లో రాసుకున్నాడు. లాస్ట్‌లో పెట్టినటువంటి ట్విస్ట్ వల్ల, ఎమోషన్ వల్ల డెఫినైట్‌లీ వర్క్ అయింది. కమర్షియల్‌గా కూడా చాలా బాగా వర్క్ అవుద్దనిపిస్తుంది ఈ సినిమా నాకైతే. ఎందుకంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు సినిమాని. కామెడీకి ఫస్ట్ హాఫ్ అసలు హిలేరియస్ కామెడీ అంటే హిలేరియస్ అంటే వెరీ గుడ్ కామెడీ, రీజనబుల్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ కేక లేకపోయినా సెకండ్ హాఫ్ కూడా మంచి కామెడీ డీసెంట్‌గా ఎళ్ళిపోయింది సినిమా. లాస్ట్ కాసేపు ఎమోషను, ఫాదర్ సెంటిమెంట్ ఇవన్నీ గూడా అవ్వడం వల్ల మొత్తానికి వర్కౌట్ అవుతది. కమర్షియల్‌గా ఈ మూవీ నచ్చుతది జనాలకి. ఈ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఇండిపెండెన్స్ డే వీకెండ్‌లో వచ్చినటువంటి సినిమాల్లో ప్రస్తుతానికి నేను చూసినటువంటి 3 సినిమాల్లో బెస్ట్ సినిమా అయితే 'ఆయి'. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఏమాత్రం గూడా మీకు బ్యాడ్ వర్డ్స్ గాని, మరి ఆ కైండ్ ఆఫ్ ఓవర్‌గా లేదు. అక్కడక్కడ ఉంది గానీ ఓవర్‌గా లేదు. అక్కడక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మంచి రిఫరెన్సెస్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రిఫరెన్సెస్ ఉన్నాయి. డెఫినైట్‌లీ అందరికి ఫ్యాన్స్‌కి గూడా రిఫరెన్సెస్ నచ్చుతాయి. సో, ఈ ఈ వీక్‌లో ఇప్పటి వరకు అంటే ఈ రోజు ఇప్పటి వరకు నేను చూసినటువంటి సినిమాలో 'మిస్టర్ బచ్చన్' మరీ అసలు చాలా పేలవంగా తీశాడు. అసలు వరస్ట్ టేకింగు, ఆ 'రైడ్' రీమేక్ అది. సో, సరిగ్గా దాన్ని ఆహ్, క్యాప్చర్ చేయలేకపోయాడు. ఆ జీల్ అదంతా రియలిస్టిక్ థింగ్. అండ్ 'డబుల్ స్మార్ట్' ఫస్ట్ పార్ట్ చాలా బాగున్నట్టు కంపేర్ చేసుకుంటే 'ఇస్మార్ట్ శంకర్'. సో, ఇక ఈ 2 పక్కన పెట్టేస్తే 'ఆయ్' మాత్రం డెఫినైట్‌లీ ఫ్యామిలీతో వెళ్లి చక్కగా నవ్వుకొని కాసేపు చక్కగా ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు. అంటే ఈ వీకెండ్‌లో ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కి మాత్రం డెఫినైట్‌లీ ఇప్పటివరకు ఉన్న వాటిలో ప్రిఫరబుల్ అండ్ రికమెండెడ్ సినిమా. డెఫినైట్‌లీ రికమెండెడ్ సినిమా. ఇదైతే ఈ వీకెండ్ వరకు ఖచ్చితంగా రికమెండెడ్ సినిమా. హిట్ సినిమా కూడా అవుతుందని చాలా గట్టిగా నమ్ముతా. ఇప్పుడు 'తంగాలన్‌కి' వెళ్తున్నా కొద్దిసేపట్లో చూసాక అది దాని గురించి కూడా చెప్తా. అప్పుడు ఈ నాలుగిట్లో ఏది మనకి బెటర్‌గా ఉంది వీకెండ్‌కనేది మనం చూద్దాం. బట్ ఇప్పటి వరకు అయితే 'ఆయ్' ఈస్ ఎ రికమెండెడ్ మూవీ. కమర్షియల్‌గా కూడా ఈ మూవీ హిట్ అవుతదని నేను అనుకుంటున్నా.